ఓ దైవజనుడు దక్షిణ కొరియా దేశంలో గొప్పగా సేవ చేసి ప్రభు దగ్గరికి చేరినటువంటి మహనీయుడు ఈ మధ్యకాలంలో చేరాడు. క్షయ జబ్బుతో 2 ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి నోటి వెంట ముక్కుల వెంట రక్తం పడుతూ ఉందట. ఆయన జీవిత చరిత్రలో చదివాను, పాల్ యాంగిచో అనే దైవజనుడి జీవిత పుస్తకంలో చదివాను నేను. 19 సంవత్సరాల ప్రాయంలో ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు క్లాస్ చెప్తా ఉన్నాడు, బ్లడ్ వచ్చేసి నోటి వెంట ముక్కుల వెంట రక్తం వచ్చేసి డాక్టర్లు చూపిస్తే క్షయ జబ్బు, ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి వాళ్ళని దూరంగా పెట్టాలి, ప్లేటు గ్లాసు కూడా పక్కన పెట్టాలి, వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు, గది పక్కన వేసి ఉంచాలి అని అంటే ఫ్యామిలీ బాధపడితే ఏం చేస్తారు మరి? వాళ్ళు బౌద్ధ మతస్థులు అనుకుంటాను. తీసుకెళ్ళి ఆయన ఒక గదిలో పెట్టేసి ఆ ప్లేటు ఆ గ్లాసు పక్కన పెట్టింది, మిగిలిన వాళ్ళకి వచ్చింది అంటు రోగం అని పెట్టేసి అందులో ఉంచారు. దగ్గు ఆగకుండా, విపరీతమైన దగ్గు, ఆయాసం, రక్తం పడటం, ఘోరమైన బాధను అనుభవిస్తున్నాడు. అంటే రోజుల మనిషి అని చెప్పారు. రోజుల మనిషి ఇంకెక్కువ కాలం బతకడు, చచ్చిపోతాడని చెప్పారు. ఈ సంగతి ఒక 12 ఏళ్ల పాపకు తెలిసింది. 12 ఏళ్ల పాపకి, అంతకంటే తక్కువ వయసే అన్నాడు పుస్తకంలో రాయటం నాకు గుర్తు. ఆ పాపకు తెలిసి క్రొత్త నిబంధన పుస్తకం తీసుకొచ్చి ఆయన ఉన్న గదిలోకి వెళ్ళి ఆయనకి ఇచ్చిందంట. ఈ పుస్తకం చదువు, ఇందులో ఉన్న ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని. అంటే కోపడ్డాడంట, పెద్ద పెద్ద కేకలేసి, ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి? ఎవరి గురించో నేను ఎందుకు చదవాలి? అసలు నా గదిలోకి ఎవరు రమ్మన్నా నిన్ను? వెళ్ళ బయటికి అని కేకలేసినప్పటికి పాపం ఏడుపు ముఖం పెట్టుకుని వెళ్ళిపోయింది, ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది. రోజు కృషించిపోతున్నాడు. కొద్ది రోజులకి మళ్ళీ పోయిందట. ఆ పుస్తకం ఆయన ముందు పెట్టి, నా మాట విని ఒక్కసారి చదువు, ఇందులో ఉన్న ఆయన చాలామందిని బాగు చేశాడు, నిన్ను కూడా బాగు చేస్తాడు అన్న. అప్పుడు కోపడలేక, నువ్వు వెళ్ళమంటే ఎందుకు వస్తున్నావు మా? మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నా గది నిండా క్షయవ్యాధి క్రిములు ఉన్నాయి. ఇక్కడున్న గాలి మొత్తంలో క్షయవ్యాధి జబ్బు కలిగించే క్రిములు ఉన్నాయి. నా సొంత ఫ్యామిలీ నా దగ్గర రావడానికి ఇష్టపడట్లేదు. పిచ్చిదాన్న, చచ్చిపోతావే నువ్వు, చిన్నదానివి, చచ్చిపోతావు. ఈ జబ్బు ఎవరికి రాకూడదమ్మా, ఈ జబ్బు ఎవరికి రాకూడదు, వెళ్ళు. నన్ను ఎవరో బాగు చేయలేరు, నేను బ్రతికేది లేదు అని దుఃఖపడ్డాడు. అప్పుడు మళ్ళీ కన్నీళ్లతో, లేదు అలా అనొద్దు, అందులో ఉన్న ఆయన నిన్ను బాగు చేయగలడు. అంటే ఆ గ్రంథం తీసుకొని చదివాడు. దినదినం చదువుతూ ఉంటే ఇక అందులో రుచి అర్థమైపోయింది. ఇక ఎవరు ఉన్నా లేకపోయినా ఇక ఏం పట్టట్లా. ఆకలినప్పుడు ఆహారం తింటున్నాడు కాస్తో కూస్తో. ఇక గ్రంథం ముందు పెట్టుకొని చదువుకుంటా ఉన్నాడు. దేవుని కార్యాలు, యేసు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆయన బోధ, ఆయన వ్యవహారం, ఆయన వ్యక్తిత్వం, ఆయన విధానం మొత్తం కూడా ఒకటొకటి చదువుతూ ఉన్నాడు. అది అద్భుతంగా రుచి అయిపోయింది. తనకు తెలియకుండానే 2 ఊపిరితిత్తులు బాగుపడటం మొదలుపెట్టాయి. హల్లెలూయా. చదువుతా ఉన్నాడు, తనకు తెలియకుండానే లోపల కార్యం జరుగు. దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది ప్రియులారా, దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా మాట్లాడగా, వాక్కు వెల్లడి చేయగా వెలుగు కలిగెను. దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది. పాడైపోయిన దాన్ని తిరిగి బాగు చేసే శక్తి ఉంది. శూన్యమైపోయిన దాన్ని తిరిగి బాగు చేసే శక్తి ఆయన వాక్కుకుంది. అది నాకు లేదు, నీకు లేదు, దేవునికి ఉంది, దేవుని వాక్కుకుంది, ఆయన వాక్యానికి ఉంది.